బిలీవ్ చేస్తాం బాబాని. షిరిడి కూడా వెళ్ళేసి వచ్చాము. అంటే మేము అనుకుంటే అవుతుందనే నమ్మకం మాకుంది. లాస్ట్ టైం కూడా మా అమ్మాయికి వీసా కోసం ప్రయత్నం చేస్తే బాబా దగ్గర వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె కొంచెం మంచి సెటిల్ అవ్వాలని బాబాకి దగ్గర మళ్ళీ వచ్చాం. అప్పుడప్పుడు వస్తున్నాము. బాబా నమ్మితే వీసా వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె కొంచెం ఆమె బాబుకు దూరంగా ఉంటుంది కొడుక్కి. సో వాళ్ళకి కలవాలని బాబాను ఫ్యామిలీ ఒకతే ఉంటుంది. తను ఇబ్బందిలో ఉంది పాపం, జాబ్ చేసుకుంటూ కొడుకుని హస్బెండ్ మిస్ అవుతుంది. సో వాళ్ళు కలవాలని బాబాని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. అంతేనండి, సర్వే జన సుఖినో భవంతు. అంటే అందరూ బాగుండాలి. స్పెషల్గా మా అమ్మాయి పర్సనల్గా అంటే ఒప్పుకుంటాం, కానీ సర్వే జన సుఖినో భవంతు అని అనుకుంటాను ఎప్పుడైనా నేను. ఇంకా అంటే ఇప్పుడు మీ అమ్మాయిదే కాకుండా ఇంకేమైనా సమస్యలు అంటే ఏమీ లేదండి. నాకు హ్యాపీగా మీకు కోరికలు ఏదన్నా ఇలాంటి మిరాకిల్స్ ఏదన్నా జరిగాయి? మిరాకిల్స్ అంటేనండి, బాబా షిరిడీకి పోయినప్పుడు ఒకసారి ఒక ఓల్డ్ ఏజ్ అతను వచ్చి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ ఎందుకు ఏదో హెల్ప్ చేశారు, గుర్తు రావట్లేదు. తర్వాత మళ్ళీ ఆయనకి వెళ్ళి థ్యాంక్స్ చెప్దామని ఒకసారి ఆయన కనపడలేదు. గుడంతా వెతికాం, అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి మాకు. అసలు ఆయనేనేమో అనేది కొంచెం అనిపించింది. అప్పుడు మా అమ్మాయి కూడా ఉంది మాతో, తనైతే ఏడ్చేసింది ఇంకా బాబా చూసేసి. అది జరిగి మళ్ళీ ఆయన ఎంత వెతికినా కూడా దొరకలేదు. గుడంతా వెతికినాము, దొరకలేదు. అది మాకు జరిగిన మిరకిల్ అంటే. అది బాబా కనిపిస్తాడు అంటారు, ఇది ఎంతవరకు నిజమే నమ్ముతానండి. మనస్ఫూర్తిగా మనము నమ్మితే దాన్ని పెట్టుకుని కనిపిస్తాడని నమ్ముతాను. మా ఫ్రెండ్ ఒక ఆమె కల కనపడ్డాడు. ఎర్లీ మార్నింగ్ 3 పూజ చేసి ఆమెకు ఒక లీలా రూపంలో కనపడ్డాడు. నాకైతే ఇంకా ఆ భాగ్యం రాలేదు. అదే కోరుకుంటానండి, బాబా కనిపిస్తే అంతకంటే అది విషయం. ఏమడుగుతారు బాబా? ఏముందండి, అందరూ మంచిగా ఉండాలి, మాత్రం అందరినీ చల్లగా చూడు అంతే. వద్దండి, నాకేం లేదు, నాకు మంచిగానే ఉన్నాను. ఇప్పుడు నా ప్రస్తుతం నా కూతురు గురించి తప్ప నాకు ఇంకేమీ లేదు. సంతోషంగానే ఉన్నాను. బాబా నా జీవితాల్లో చాలా మార్పులు ఇచ్చారు. యాక్చువల్గా ఒక డిసిప్లిన్, ఒక నమ్మకం. జీవితంలో బాధపడిన ప్రతిసారి నాకు ఒక అయిన ధైర్యం ఇచ్చారు. షిరిడి సాయిబాబా గారి దర్శనమైన ప్రతిసారి నా జీవితంలో మార్పు జరిగింది. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు సార్ మీరు బాబా? నేను గత 20 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు అంటే మీ లైఫ్లో చాలా మిరాకిల్ జరిగి ఉంటాయి సార్. అవునండి, చాలా. చెప్పండి సార్. నా కొడుకు పుట్టిండు బాబా గారిని నమ్ముకుంటే. ఎన్ని సంవత్సరాలు? వాడు ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్నారు. సో నాకు జాబ్ వచ్చింది, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన తీర్చినట్టు నమ్ముకున్నది అంతే. ఆయన దర్శనం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకం, పాజిటివ్నెస్. ఇప్పుడు కూడా టెన్షన్లోనే ఉన్నా, ఇప్పుడు కూడా ఏదో టెన్షన్లో ఉంటాయి కదా మనిషి అంటే. సో బాబా నన్ను బాగా చూసుకుని అనుకుంటాను. టెన్షన్ వచ్చిన ప్రతిసారి బాబానే? అవును, ప్రతిరోజు కంపల్సరీ. బాబాని తెలుసుకోకుండా రోజు ఉండదు. బాబా గురించి బాబా అంటే ఒక నమ్మకం అండి, ఒక శక్తి, ఒక ధైర్యం. మనలాగా మనతో పాటు బతికి మనకు దేవుడైనా అంటే ఆయన డెఫినెట్గా చాలా స్పెషల్ కదా. సో కాబట్టి ఆయన నమ్మని అందరికీ చెప్తారు. ఎప్పుడైనా మీకు కనబడాలని అనుకుంటున్నారు? ఆయన కనబడాలనుకుంటే మనకంత అంత పవిత్రత ఉండాలి. ఐ డోంట్ నో, నాకు ఉందో లేదో తెలియదు. బాబా మీదేనా? చాలాసార్లు. నమ్మకంతో పాటు కోపం, ప్రేమ అన్నీ ఉంటాయి కదా. యా. మళ్ళీ ప్రేమ కూడా పుట్టింది కదా. అరే ఎందుకు కోపం వచ్చిందని కూడా అనిపించిన తర్వాత తప్పు కదా నేనే అనుకున్నాను, నా తప్పు నేనే తెలుసుకున్నాను. మళ్ళీ నమ్మకం పెరిగింది అంతే. ఇక్కడ దాదాపు నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను అనమాట. ఒక కంపెనీలో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తారని తెలిసింది, కాకపోతే ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి. రీసెంట్గా ఒక 6 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాను అనమాట అన్నదానంకి. ప్రతి బేస్తవారము ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. ఆ అన్నదానం కోసం ఇక్కడికి వస్తామన్నమాట. సాయిబాబా కృప వల్ల ప్రతి వారము మేము ఇక్కడికి వచ్చేలాగా సాయిబాబు చేస్తున్నాడు, మేము కానీ అలాగనే వస్తున్నాం అనమాట. ఇబ్బంది అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. ఇంట్లో క్యారీ కట్టడం అవసరం లేదు. ముందుగానే గురువారం వస్తుందంటే మా మమ్మీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. గురువారం వస్తుంది, క్యారీ ఏం అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోమని.
అట్లనే వచ్చి వాళ్ళ విధంగానే వాళ్ళని హ్యాపీ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము సాయిబాబాని చూసి మేము హ్యాపీ అవుతున్నాం. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి, ఇలా వస్తున్నారు, చాలా మందికి ఇట్లా హెల్ప్ జరుగుతుంది, ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని కాదు కానీ సాఫ్ట్వేర్కి ఎంప్లాయ్ అయినా కూడా ఎవరైనా బిచ్చగారు వాళ్ళకు కూడా ప్రతి గురువారము ఇక్కడికి వచ్చి ఫుడ్ పెడుతున్నారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కరు మాతో పాటు అందరూ కలిసి తింటున్నారు కాబట్టి మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అందరం ఒకే ప్లాట్ఫామ్ పైన ఉన్నామనేసి అప్పుడు ఆ అన్నదానం వల్ల మేము తెలియజేసుకుంటున్నాం. ఇదంతా బాబా మహత్యం అనుకోవచ్చా? అఫ్కోర్స్ బాబా మహితం కాబట్టి ఇప్పుడు ప్రతి వారం వస్తున్నాం మేము ఇక్కడికి. మీరు నమ్ముతున్నారా బాబాని? నేను నమ్ముతాను సార్, నమ్ముతాను. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయానికి ఒక కారణం ఉంటుందంట. అట్లా ఇక్కడికి రావడం కూడా ఒక కారణమే. ఎందుకంటే అన్నదానం అనే పేరు పైన ఏం రావడం లేదు, ఆ ఒక్క పేరు పైన మేము ఇక్కడికి వస్తున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ బాబాని దర్శించుకుంటున్నాం కాబట్టి అదొక కారణం వల్ల ఆయన మమ్మల్ని రప్పించుకుంటున్నాడు. ఆ కారణం ద్వారా ఆయన దర్శనం అవుతుంది. అదే విధంగా మా కడుపు కూడా ఆకలిగా తీరుతుంది. లంచ్ టైంలో వస్తారు కదా, ఆ టైంలో మధ్యాహ్న ఆరతి జరుగుతుంది. ఆ టైంలో మీరు ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ ఉంటే బాబాని దర్శించుకొని వెళ్తారా, దర్శించుకుంటారు? ఫస్ట్ ఆఫీస్ ముఖ్యం అనమాట. ఆఫీస్ వర్క్ అన్నీ చేసుకొని బాబా ఇక్కడే ఉంటాడు కాబట్టి హారతి ఇచ్చినప్పుడు ఉండాలి. కాకపోతే హారతి అయిపోయిన తర్వాత కూడా వచ్చి దర్శించుకోమని బాబా చెప్తాడు కాబట్టి మనము అట్లా ఆఫీస్ని చూసుకోవాలి, అట్లా గుడిని చూసుకోవాలి. కాబట్టి ఆఫీస్ చూసుకోవాలి, గుడి చూసుకోవాలని ఎప్పుడు మనం ఫ్రీ ఉంటే అప్పుడు దర్శించుకుంటాం అంతే. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా ఫీల్ అవుతారు బాబా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి? నేను ఫీల్ అయ్యేది ఒకటే, ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట. ఒకటి మనకి ఇష్టమైన ప్రసాదం తింటున్నామని, తర్వాత ఇక్కడికి వచ్చి ఆఫీస్ని బాబాని దర్శించుకుంటున్నామని. పూణేలో ఉంటాడండి, యుఎస్లో. సో అక్కడ కూడా బాబా గుడి ఉంది. అక్కడ కూడా సాయిబాబా గుడికి వెళ్తూ ఉంటారు. బాబు కూడా బాగానే నమ్మకం, వాళ్ళు వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు గురువారం వెళ్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ మొత్తం బాబా నమ్మే బాబు అమెరికాలో ఉంటాడు, అమ్మాయి ఇప్పుడు రీసెంట్ కెనడా వెళ్ళి 2 years అవుతుంది అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో షిరిడీ దగ్గర చాలా వరదలు వచ్చి ట్రైన్ చాలా లేట్ అయింది. పొద్దునే లేచి దర్శనం చేసుకొని మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ ఉండేది. సో దాన్ని క్యాచ్ చేయడానికి బయలుదేరితే బస్సులో వస్తున్నాము, బస్సు కాస్త పంచర్ అయిపోయింది టైర్. ఎలా అని అనుకునే లోపలనే దిగేసరికి ఒక లారీ అతను వచ్చాడు. లారీ అతను తీసుకొని వచ్చి మమ్మల్ని కరెక్ట్ టైంకి స్టేషన్లో చేర్చాడు. అది దేవుడి దయ వల్లనే జరిగిందని మేము అనుకుంటాము. అలాగే ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు మంచి దర్శనము మంచిగా అవుతుంది. మాకు ఏ అవసరం ఉన్నా ఏదైనా భగవంతుని ప్రార్థిస్తే మాకు అన్నీ సరిగ్గా జరిగిపోతాయి. ఓకే సార్, మేడంకి బాబా కనిపించిందంట, మీకు ఎప్పుడు కనిపించింది? అంటే డైరెక్ట్ కనపడలేదు, వృద్ధుల రూపంలో మాకు మేము అందరం ఉన్నాం, ఫ్యామిలీ అంతా ఉన్నాం. అప్పుడు అతను వచ్చి చెప్పారు, ఏదో విభూతి కూడా ఏదో ఇచ్చినట్టు గుర్తుంది. తర్వాత ఆయన కోసం మళ్ళీ వెతికాం, గుడి అంతా కనపడలేదు, మళ్ళీ కనపడలేదు. అది మాకు అట్లా అనిపించింది. అట్లా మామూలుగా ఎప్పుడైనా డైలీ మేము ఇంట్లో కూడా డైలీ బాబాకు దండం పెట్టుకుంటాం. ఒకసారి ఏమవుతుందంటే మనం బాంబే వీసా కోసం వెళ్ళాము, అప్పుడు బీచ్ ఏమని నడుస్తుంటండి, ఇంట్లో ఉన్న విగ్రహం లాంటిదే మాకు ఇట్లా అడుగు వేస్తుంటే చెప్పులు పట్టుకొని నడుస్తున్నాము, ఎదురుగుండా బాబా అంటే కొంచెం కాలు విరిగిపోయి ఉంది, కొంచెం కొట్టుకొచ్చింది. బాబా నాకు ఎంత ఏదో డిసప్పాయింట్ మూడ్లో ఉన్నాం, వీసా రాలేదు. సో తీసుకొని మళ్ళీ దండం పెట్టుకుని బాబా ఇక్కడ నాకు ఇట్లా కాలు పెట్టబోయాను, అలా ఉన్నాడు. అదొక మిరకల్ అనిపించింది అండి నిజంగా నాకు. ఆ విగ్రహం తీసుకొని మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ నిమజ్జనం చేసేస్తాం మళ్ళీ సముద్రంలో. ఇంకా అదొకటి, ఇంట్లో ఉన్న విగ్రహం లాంటిదే నా ముందు పరగను మన బాంబేలో బీచ్లో నెక్స్ట్ వీసా వచ్చింది తర్వాత హైదరాబాద్లోనే వచ్చింది, మళ్ళీ మాకు అమెరికా వీసా వచ్చింది. ఆ తర్వాత మాకు మంచిగా ఉందండి, మంచిగా ఒక తృప్తి సంతోషం అనిపిస్తుంది మాకు, మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా బాధ అనిపించినా కూడా బాబాని పెట్టుకుంటే ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది, నాకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది.